మిథున రాశి 2026వ సంవత్సరం జనవరి మాసంలో మాస ఫలితం ఎలాగుంటుందో తెలియజేస్తున్నాను. జాగ్రత్తగా వినండి. ఆస్ట్రో తెలుగు అనేటువంటి ఈ ఛానల్ మంది కాబట్టి దయచేసి సబ్స్క్రైబ్ చేయడానికి ప్రయత్నించండి. తప్పకుండా బెల్ ఐకాన్ని నొక్కండి. ఏమైనా ఉంటే కామెంట్లో మీరు పెట్టవచ్చు. షేర్ చేయడానికి ప్రయత్నించండి. ఇకపోతే ఈ యొక్క మిథున రాశి వారికి కనుక తీసుకున్నట్టయితే ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఆర్థిక పరిస్థితులు అస్తవ్యస్తంగా కాకుండా సామాన్యంగానే ఉంటుంది. కావలసినటువంటి డబ్బు కావలసిన రీతిలో మీకు చేతికి అందేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. నూతన ప్రయత్నాలు ఏదైనా ఉద్యోగంలో ప్రయత్నిస్తుంటే కనుక తప్పకుండా ఉద్యోగాలు ఖచ్చితంగా దొరికేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. జాగ్రత్తగా పరిశీలించి ఆ తర్వాత అర్థం చేసుకుని మీరు మీ ఇంటర్వ్యూస్లో పాల్గొనాలి. ఇకపోతే విదేశాలకు వెళ్ళాలి అనుకుంటున్నటువంటి వాళ్ళు పరిస్థితులను గమనించి ఆ తర్వాత అర్హత ఉంటే తప్పకుండా ప్రయత్నించండి. వివాహాలు కానటువంటి వాళ్ళు సత్వరం మీ ప్రయత్నాలు ప్రారంభించండి. తప్పకుండా త్వరితగతిన వివాహాలు జరిగేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఇకపోతే ఇంట్లో వాతావరణం కనుక తీసుకున్నట్టయితే తప్పకుండా బంధుమిత్రుల యొక్క ఆగమనం ఉంటుంది. ఇకపోతే దంపతుల మధ్యన ఆ ప్రేమ అభిమానం అన్నీ కూడా చోటు చేసుకుని ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉంటుంది. పిల్లలు కూడా వాళ్ళ చదువులు చదువుకుంటారు. మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ విసిగించరు. పెద్దలు కూడా మిమ్మల్ని ఆశీర్వదించేటువంటి పరిస్థితుల్లో ఉంటారు. కోర్టు కేసులు ఉన్నటువంటి పక్షంలో కొంతవరకు పోస్ట్పోన్ చేసుకోవడమే మంచిది. ఇకపోతే ఏదైనా ఇతరత్ర తీర్థయాత్రలు వెళ్ళాలనుకున్నా, లేకపోతే శుభకార్యాల్లో పాల్గొనాలనుకున్నా, లేకపోతే విందు వినోదాల్లో పాల్గొనాలనుకున్నా జాగ్రత్త పడాల్సినటువంటి పరిస్థితి. దైవారాధన అనేటువంటి చాలా ముఖ్యమైనటువంటి స్థితిని మీరు తెలుసుకోవాలి. ఆ పరమేశ్వరుని పూజించినటువంటి పక్షంలో తప్పకుండా మీకు విజయాలు సంప్రాప్తమవుతాయి. హనుమాన్ చాలీసా కూడా ప్రతిరోజు చదవటానికి ప్రయత్నించండి. తప్పకుండా దత్తాత్రేయ స్వామిని కూడా ప్రార్థించినటువంటి పక్షంలో ఆత్మస్థైర్యం పెరుగుతుంది, ధనలాభం కలుగుతుంది. ఈ రకంగా మీరు నడుచుకోవాల్సినటువంటి పరిస్థితి మాసంలో ఉంటుంది. కాబట్టి ఏమాత్రం అధైర్యపడాల్సినటువంటి పరిస్థితి లేనే లేదు. ఆ స్థితిగతులు రానే రావు. తెలిసింది కదండి. సెలవు.